గ్యాస్, పెట్రోల్ కొరత, ఇక కిరోసిన్ పంపిణీ. మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు మన వంటగదిలోనూ మంట పెట్టాయి. హార్మోజ్ జలసంధి చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్ ఇంధనాల కొరత నానాటికి తీవ్రమవుతుంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాలకు సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం వంట, దీపాలు వెలిగించడం షరతులకు లోబడి ఈ పంపిణీని అయితే చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్లో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ అనేది ముడి చమురు రిఫైనరీ ప్రక్రియ నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్ అనమాట. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించుకునేందుకు ఉపయోగిస్తారు. సాధారణ లో గ్రేడ్ కిరోసిన్తో పోలిస్తే ఇందులో నుంచి వెలువడే వాయువులు తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక రేషన్ షాపుల ద్వారా ప్రజలకు కిరోసిన్ అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఇప్పుడు వచ్చిన అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.